మస్తాన్ సాయి డర్టీ పిక్చర్ రిమాండ్ రిపోర్ట్లో కళ్లకు కట్టారు పోలీసులు. వందల కొద్ది న్యూడ్ వీడియోస్, అంతకు మించి ఆడియో క్లిప్స్, హార్డ్ డిస్క్ లో ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో పదుల సంఖ్యలో పెట్టిన వీడియోస్ చూసి కాకిలే షాక్ అయిన పరిస్థితి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మస్తాన్ స్వయంగా యాప్ క్రియేట్ చేసి అందులో అమ్మాయిల నగ్న వీడియోలు అప్లోడ్ చేశాడు. వాటిని అమ్మి లక్షలు సంపాదించాడు. అలాగే ఏపీకి ఫైల్ పంపి కొంతమంది సెలబ్రిటీల ఫోన్స్ హ్యాక్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. డ్రగ్స్ మత్తులో లావణ్య న్యూడ్ వీడియోలు కూడా షూట్ చేశాడు మస్తాన్ సాయి. అదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో జోక్యం చేసుకున్న రాజ్ తరుణ్ వీడియోస్ ను డిలీట్ చేయించాడు. కానీ మస్తాన్ సాయి అప్పటికే న్యూడ్ వీడియోలను మరో డివైస్ లోకి అప్లోడ్ చేశాడు. మరోవైపు లావణ్యను హత్య చేయాలని కూడా మస్తాన్ ప్లాన్ చేశాడు. అరెస్టు సమయంలో మస్తాన్ ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినట్టు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు పోలీసులు. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లోనే ఉన్నారు. ప్రణీత, ఈ కామ పిశాచి మస్తాన్ సాయి ఎపిసోడ్ లో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అయితే పోలీసులు అతన్ని కస్టడీకి తీసుకొని విచారించబోతున్నారు. ఎందుకంటే కేవలం ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ని ఇతడు స్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, సో దాని ద్వారా ఏదైనా వెబ్సైట్కి ఇతను ఈ వీడియోస్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేసి ఫైనాన్షియల్ ప్రాఫిట్ పొందుతున్నటువంటి దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. దీంతోపాటు టెక్నికల్గా చాలా పాజిటివ్గా ఉన్నటువంటి మస్తాన్ సాయి గతంలో అతను బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్గా కూడా పనిచేశాడు. సో ఈ నాలెడ్జ్ని అంతా కూడా తను ఈ తరహా బ్యాడ్ వేలో ఉపయోగిస్తున్నాడు. సో ఏపీకే ఫైల్స్ని తనకు కావాల్సినటువంటి వారికి పంపించి వాళ్ళ ఫోన్స్ని హ్యాక్ చేసేందుకు ఈ ఫైల్స్ని సెంట్రిక్గా చేసుకొని ఈ ఫైల్స్ని వాళ్ళు ఓపెన్ చేయగానే వాళ్ళ ఫోన్ని తన ఆధీనంలోకి తీసుకునే విధంగా కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ని సైతం ఇతర ఫోన్లలోకి వైరస్ రూపంలో పంపించి ఇతను హ్యాక్ చేస్తూ వచ్చాడు. సో వారి ఫోన్లలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫొటోస్ కానీ వీడియోస్ని కానీ వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకున్నాడు హార్డ్ డిస్క్లలో. సో ఇప్పుడు కేవలం పోలీసులు 2 హార్డ్ డిస్క్లను కూడా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ రెండింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మస్తాన్ సాయి పైన పోలీసులు నెక్స్ట్ సెక్షన్స్ ఇంకొక కేసు ఏమైనా పెడతారా, లేదంటే ఇదే కేసులో అతని మీద సెక్షన్స్ని ఆల్టర్ చేసి మరింత కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా చేస్తారా చూడాల్సి ఉంది. ప్రజెంట్ ఆయన్ని రిమాండ్కి తరలించారు. ప్రజెంట్ జైల్లో అయితే మస్తాన్ సాయి ఉన్నాడు. సో ఫర్దర్గా ఆయనని కస్టడీకి తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్ ప్రణీత.